వెల్కమ్ టు మైటర్ మీడియా. ప్రభునామంలో వందనాలండి. ఈరోజు దేవుని వాక్యము యోబు 5వ అధ్యాయము 19వ వచనము. 6 బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించును, 7 బాధలు కలిగినను నీకు ఏ కీడునూ తగలదు. అవునండి, మరి దేవుని వాక్యం సెలవిస్తుందండి. మరి 6 బాధలు వచ్చినా ఆయన నిన్ను విడిపిస్తారు, అంతకంటే మించి వచ్చినా నీకు ఏ కీడు తగలదు అని చెప్పి. అవునండి, మరి దావీదు భక్తుడు మరి రకరకాల శ్రమల ద్వారా రకరకాల బాధల ద్వారా ఆయన వెళ్ళినట్లుగా మనం చూస్తున్నామండి. మరి ఒక పక్క మరి సొంత శత్రువు అయి మరి ఆయన తరుముతున్నప్పుడు మరి ఆయన రకరకాలుగా నివాసం, ఒక స్థిరమైన నివాసం లేక మరి అక్కడ ఇక్కడ మరి తన తలదాచుకోవడము, మరి ఆ పరిస్థితుల మధ్యలో ఆహారం కొరకు మరి రకరకాల బాధల ద్వారా ఆయన వెళ్ళడం జరిగిందండి. అయితే మరి ఇక్కడ మరి ఆ బాధలన్నిటిలో నుంచి కూడా మరి దావీదు గారిని మరి దేవుడు విడిపించడము, ఆయన గొప్ప చేయడం జరిగిందండి. అవునండి, మరి ఇక్కడ మరి ఈ రోజుల్లో క్రైస్తవులు రకరకాల బాధల ద్వారా వెళ్తూ ఉండొచ్చు. దేవుడు నమ్ముకున్నప్పటికీ కూడా మరి సంతానాలేమీ ఉండొచ్చు, ఇంట్లో శాంతి సమాధానం లేకపోవచ్చు. రకరకాల బాధల ద్వారా వెళ్తున్నప్పుడు మరి దేవుడు అంటున్నారు, మరి మిమ్మల్ని ఈ బాధలు, ఈ శ్రమలు చుట్టుముట్టిన ఆ 6 బాధల్లో నుంచి ఆయన మిమ్మల్ని విడిపిస్తారు, 7 బాధలు కలిగిన మీకు ఏ కీడు తగలదు అని చెప్పి మరి దేవుని వాక్కు సెలవిస్తుందండి. అవునండి, మరి మనం ప్రభువుని బట్టి మనం ధైర్యం తెచ్చుకుందామండి. ఈరోజు మరి శ్రమ వచ్చింది, ఆ శ్రమ వచ్చినప్పుడు మరి కృంగిపోవద్దు అని చెప్పి దేవుని వాక్కు సెలవిస్తుందండి. శ్రమ వచ్చినప్పుడు కృంగిపోతే మీరు చేతకాని వాళ్ళు అవుతారంటండి. అవునండి, శ్రమ దినమున కృంగిపోవద్దు, నువ్వు చేతకాని వాడు అవుతావు అని చెప్పి దేవుని వాక్కు సెలవిస్తుందండి. కాబట్టి మరి ప్రభువుని బట్టి మనం ధైర్యం తెచ్చుకుందామండి. ఈ బాధలో నుంచి, ఈ శ్రమలో నుంచి, ఇన్ని శ్రమలు, ఇన్ని బాధలు నన్ను చుట్టుకున్న దేవుడు నన్ను విడిపిస్తారు, ఆయన నిన్ను విడిపించి నేను గొప్ప చేస్తారు అని ప్రభు వాక్యం సెలవిస్తుందండి. అవునండి, మరి ప్రభు నన్ను విడిపిస్తారు, మరి వీటి మూలాన ఏ కీడు నాకు తగలదు అని చెప్పి మనము నమ్మగలిగిన వారిగా ఉండాలండి. ఓకేనండి, మరి ఇక చిన్న వాక్యాన్ని బట్టి చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధిగా ప్రేమ కలిగిన తండ్రి, అవును ప్రభా, 6 బాధల్లో నుండి ఆయన నేను విడిపించు, 7 బాధలు కలిగిన నీకు ఏ కీడు తగలదు అని ప్రభా మీ వాక్యం సెలవిచ్చండిగా. ఎవరైతే మరి బాధల ద్వారా, శ్రమల ద్వారా వెళ్తున్నారో విడుదల ఎలాగొస్తుందని అనుకుంటున్నారేమో తండ్రి. అవును ప్రభా, దేవా మీరు విడుదల ఇచ్చే దేవుడు ప్రభా మీరై ఉన్నారు ప్రభా. అంతకంటే మించి వచ్చిన తండ్రి నాయన ప్రభా, ఏ కీడు నాయన ప్రభా తగలకుండా చేసే దేవుడు ప్రభా మీరే నాయన ప్రభా. మీకే స్తుతులు, మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నానయ్యా. దేవా ఈరోజు ఈ వాక్యం ఎవరైతే వింటున్నారో వారు చేయి పనుల్లో తండ్రి నాయన దేవా యేసయ్య, నేను వారి జాబ్స్లో, వారి బిజినెస్లో మీరే తోడుగుండి నడిపించమని అడుగుచు ఈ చిన్న ప్రార్థన యేసయ్య అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.